అందరికీ నమస్కారం. ఇప్పుడే బడ్జెట్ మనందరం చూసాం. బడ్జెట్ నిండా మనకు అర్థమైంది ఏంటంటే అంకెల గారడి, అప్పులు కుప్ప. అసలు ఇది వార్షిక బడ్జెట్లో లేదు, వెన్నుపోటు బడ్జెట్లో ఉండిన పరిస్థితి చూసాం. నమ్మి ఓట్లేసిన ప్రజలను నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్ ఇది. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేస్తున్నట్టుగా కొత్త కేటాయింపులు ఈ బడ్జెట్లో మనం చూడని పరిస్థితి. అసలు ప్రజారంజక బడ్జెట్ అని వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఇది ప్రజా కంటక బడ్జెట్. నిరుద్యోగులను నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, అన్నదాతలకు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరైన నిధులు కేటాయించలేదు సరికదా. ఈ వస్తున్న ఏడాది కూడా ఇంకో 1,00,000 కోట్లు అప్పులు చేయడానికి రెడీ అయిపోతున్నామని చెప్పేట్టుగా ఉంది ఈ బడ్జెట్. ఇప్పటికే 3,27,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,32,000 కోట్లు అప్పులు చేస్తే ఈరోజు కేవలం 20 నెలల్లో వీళ్ళు ఎంత ఎక్కువ అప్పులు చేశారు. కొన్ని అప్పులు చేసి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారంటే అది లేదు. కొన్ని అప్పులు చేసి ఆదాయం వచ్చే సంపదని ఏమైనా వీళ్ళు సృష్టించారు అంటే అది కూడా లేదు. ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే వీళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇది డబుల్ చీటింగ్ సర్కార్ అని ఈ బడ్జెట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది. ఎందుకంటే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు అతని మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తూ ఉంటారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. కానీ ఇక్కడ ఈ బడ్జెట్ చూసాక అర్థమైంది బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ, బాబు షూరిటీ నమ్మక ద్రోహం గ్యారంటీ, బాబు షూరిటీ విధ్వంసం గ్యారంటీ, బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ అని ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. తీసుకుంటే ఇంతవరకు నమ్మి ఎంతో మంది ప్రజలు ఓట్లేయడం వల్ల 164 సీట్లు వచ్చాయి. నమ్మి ఓట్లేసిన ప్రజలు ఈరోజు తమ చెప్పులతో తాము కొట్టుకుంటున్నారు. ఇలాంటి సర్కార్కి, ఇలాంటి ప్రభుత్వానికి ఈ కూటమిని ఎన్నుకున్నామా అని చెప్పి. కానీ ఈ బడ్జెట్ చూశాక వాళ్ళు తమ లెంపలు 2 వాయించుకుంటున్నారు, ఎందుకు ఈ కూటమికి ఓట్లేసామా అని చెప్పి. గతంలో గంగి గోవు లాంటి పాలన అందించే జగనన్న ప్రభుత్వాన్ని వదులుకొని తన్నే గేదె లాంటి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఓట్లేసిన ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంత ఘోరం అంటే ఎన్నికల టైంలో ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు, ఊరూరా మేనిఫెస్టో పంచారు. మరి ఆ బాండ్స్కి, ఆ హామీలకి, ఆ మేనిఫెస్టోకి ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే నేను మారానని చంద్రబాబు నాయుడు గారు ప్రజలను నమ్మించారు. గత 3 సార్లు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశాను, ఈసారి మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను, నేను మారిపోయానని చెప్పి ప్రజలు నమ్మించడంతో వాళ్ళు నమ్మి ఓట్లేశారు. అలాగే ఒకవేళ అతని మాటలు నమ్మరేమో అని చెప్పి ఒకవైపు మోడీ గారిని పెట్టుకొని, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని వాళ్ళతో కూడా చెప్పించి ఓట్లు వేయించుకొని 164 సీట్లు తెచ్చుకొని వీళ్ళ అధికారంలోకి వచ్చి 20 నెలలు అయ్యింది. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 20 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టడం జరిగింది. అది 15,000 ఇవ్వకుండా 13,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది ఈ బడ్జెట్లో కూడా అదే పరిస్థితి మనం చూసాం. అలాగే ముఖ్యంగా వీళ్ళు ప్రధాన హామీగా చెప్పుకున్న ఆడబిడ్డ నిధి, మహిళలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకి ఇస్తాను, ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తానని నమ్మించి ఓట్లేయించుకొని ఈరోజు దానికి ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్లో కేటాయించకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను,
లేదా 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తానని అప్పుడు వీళ్ళు చెప్పడంతో నిరుద్యోగులంతా నమ్మి ఓట్లేశారు. జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని లోకేష్ గారు కూడా పదే పదే చెప్పిన పరిస్థితి మన అందరము చూసాం. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి లేదా మెసేజ్లు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు, మా నిరుద్యోగ భృతి గురించి అలాగే మా జాబ్ క్యాలెండర్ గురించి ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పేసి. ఈరోజు వీళ్ళ మాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళకి ఉపాధి లేక 2 ఏడాదులు గడిచాయి. ఆల్మోస్ట్ 20 నెలలు కంప్లీట్ కావస్తూ ఉంది. అంటే 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎంత దారుణంగా మోసపోయామని ఈరోజు నిరుద్యోగులు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి 20 నెలలు కావస్తుంది. ఇది 3వ బడ్జెట్. దాని గురించి ₹1 కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాం. అలాగే వీళ్ళు అధికారంలోకి వచ్చాక 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు. దానికి కావలసిన ₹1 కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 3 లక్షల ఇళ్ళనే వీళ్ళే కట్టినట్టుగా చూపిస్తూ వీళ్ళు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప 2 సెంట్ల స్థలం కానీ పేదలకు ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కట్టించడం గురించి ₹1 కూడా నిధులు కేటాయించని పరిస్థితి మనం చూసాం. మరీ ముఖ్యంగా మహిళలకు 0 వడ్డీ ఎంత దారుణంగా ఎగనామం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ బడ్జెట్ చూశాక అర్థమైంది. ఎందుకంటే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం 0 వడ్డీ డ్వాక్రా సంఘ మహిళలకు ఇస్తామని వీళ్ళు నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. ₹1 కూడా ఈ 3వ బడ్జెట్లో కూడా కేటాయించలేదు. అంటే మహిళల్ని ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మొన్ననే చూసాం, నాబార్డ్ నివేదికలో మహిళలు డ్వాక్రా సంఘాలు తమ పరపతిని కోల్పోయాయి వీళ్ళు 0 వడ్డీ అమలు చేయకపోవడం వల్ల. అలాగే మహిళలకి బ్యాంక్స్ ఇచ్చే రుణాలు కూడా తగ్గించేసాయి బ్యాంక్స్. మహిళల పొదుపు కెపాసిటీ కూడా 479 కోట్లు తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు పోనీ 3వ బడ్జెట్లో అయినా 0 వడ్డీ 10 లక్షలకు అమలు చేస్తారేమో అని చూస్తే అది కూడా అమలు చేయని పరిస్థితి. గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీని జగనన్న ఎంతో టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో వేయడం వల్ల మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఈరోజు నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేయడం జరిగింది. అలాగే ఉద్యోగుల పరిస్థితి అంటే కక్కలేక మింగలేక ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేదు. అసలు ఈ బడ్జెట్ పేపర్లు తయారు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులే. వాళ్ళ పరిస్థితి అసలు వాళ్ళ గురించి ₹1 కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదని చాలా బాధపడుతూ దయనీయంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా తీసుకుంటే అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో వీళ్ళకి నమ్మి ఓట్లేసిన ప్రజలకి నెట్ట నిలువుగా మోసం చేయడం మనందరము చూసాము. ఖచ్చితంగా దీని మీద మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని. అలాగే మరీ ముఖ్యంగా వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. యాక్చువల్గా 3వ బడ్జెట్ అంటే ఇంచుమించు ఈ బడ్జెట్ కాలం పూర్తయ్యేసరికి వీళ్ళ కాలంలో 60% టైం అయిపోతుంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో 147 హామీలు ఇచ్చారు. వాటికి సరిపోయిన నిధులు ఖచ్చితంగా ఈ 3వ బడ్జెట్లో అయినా కేటాయిస్తారేమో అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తే ₹1 కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. అలాగే ప్రజలు ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు నమ్మి ఓట్లేశారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఈ హామీలన్నీ అమలు చేయాలని రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.